ఓకే, ఇది స్ట్రైట్, ఇది అడ్డము. ఇగో ఇలా వచ్చేసి క్రాస్. నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా పాయింట్ చేసుకొని నేర్చుకుంటే తప్పకుండా క్రాస్ అనేది కరెక్ట్ గా వస్తుంది. చూడండి, ఇది క్రాస్. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ హ్యాండ్స్ వచ్చేస్తాయి, ఫుల్ హ్యాండ్స్ వస్తాయి, ప్లస్ షార్ట్ హ్యాండ్స్ కూడా వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది. ఈ క్రాస్ బెటర్ క్రాస్ అండి, నేర్చుకునే వాళ్ళకి చాలా బెటర్ క్రాస్ ఇది. అయితే ఒక్క పాయింట్ ఏం గుర్తుంచుకోవాలంటే, ఇక్కడ నుండి ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ విధంగా మటుకు స్ట్రైట్ గా ఒకటి గీసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా, మనకు ఇక్కడ తక్కువగా ఉంది కదా క్లాత్. ఈ క్లాత్ ఒకవేళ ఇందులోకి పెట్టేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. నెక్ మనకి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది, మనకి మళ్ళీ జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కానీ ఇక్కడి వరకు తీసుకోవాలి. ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తు పెట్టుకోండి. మీరు చెప్పినట్టే నేను వేశాను కదా, నాకు ఇలా వచ్చింది అని మాత్రం ఎవరు అనొద్దు. ఎందుకంటే ఇది మనకు అడ్డొస్తుంది కాబట్టి ఇక్కడి వరకు మనం గీసేసుకుంటే ఇది మనకు అడ్డు రాకుండా కరెక్ట్ ప్లేస్ లో మనకు సెట్ అవుతుంది అనమాట. చూసారు కదా? ఓకేనా? ఇలా ప్లస్ ఇక్కడ కూడా కరెక్ట్ గా ఈ నెక్ ఎంత ఉందో అంతే ఈ విధంగా గీసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియదు కదా, అందుకే ఇక్కడ ఆపేసుకున్నాము. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ నెక్ తెలిస్తే అది మనం గీసేసుకునే వాళ్ళం, కానీ మనం చూసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకోవాలి కాబట్టి మనం ఈ నెక్ ని ఇక్కడ ఆపేసుకున్నాం. ఇలా ఇలా లైన్ గీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం లైన్ అయితే ఇలా గీసేసుకోవాలి, మొత్తం మార్జింగ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, మీకు ప్రతిరోజు స్ట్రైట్ కటింగ్ చూపించకుండా క్రాస్ కటింగే చూపిస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో స్ట్రైట్ కటింగ్ కూడా ఎలా చేయాలో నేను అది కూడా నేర్పిస్తాను. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఫ్రంట్ పార్ట్ అంట చాలా మందికి కుదరట్లేదు, ముడతలు వస్తున్నాయి, ఇంకా నెక్ బ్రాడ్ గా ఉండట్లేదు, షోల్డర్ జారిపోతుంది. ఫోర్త్ దాట్ కూడా అవసరమా కాదా, ఈ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఎంత తీసుకోవాలి అనేది చిన్న 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 వాటితోటే మిస్టేక్స్ తోటే మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు అన్ని క్లియర్ గా నేను చూపిస్తాను. ఓకేనా? ఎవరైనా ఫ్రంట్ పార్ట్ మాకు వస్తలేదు అన్న వాళ్ళు చాలా శ్రద్ధగా వినండి. ఓకేనా? చాలా శ్రద్ధగా వినండి, నేను మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. మనము ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఉక్సుల పట్టిని తీసుకుంటాం. ఓకేనా? ఉక్సుల పట్టిని తీసుకొని ఈ లైన్ ఉంది కదా, మనం ఈ నెక్ లైన్, ఈ బ్యాక్ లైన్, టోటల్ లైన్ అంటే ఇది చూడండి, మీరు నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా చెప్తున్నాను. ఈ లైన్ గీసుకున్నారు కదా, ఈ లైన్ ఎండ్ లైన్, ఇది నెక్ లైన్, ఈ నెక్ లైన్, ఈ ఎండ్ లైన్, ఈ రెండు ఇదిగోండి. ఇప్పుడు ఉక్సుల పట్టి లైన్ ఏమో ఈ ఎండ్ లైన్ కి పెట్టుకోవాలి ఇలా, ఈ నెక్ లైన్ కేమో ఈ లైన్ పెట్టేసుకోవాలి ఇలా. అయితే ఇక్కడ మార్జింగ్ కి ఈ విధంగా తీసేసుకోవాలి. తీసుకొని చూస్తున్నారు కదా, ఈ మార్జింగ్ ఇక్కడ వరకు కరెక్ట్ గా మార్జింగ్ దగ్గర పెట్టేసుకొని ఈ గీత ఎట్లా అయితే ఉందో చూడండి, ఈ గీత ఎలాగైతే ఉందో ఆ గీత వరకు స్ట్రైట్ గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనం క్లాత్ ని గట్టిగా ఇలా పట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సైడ్ పెడుతుంటే అది పోతుంది, మీకు అర్థమైందా? ఒకవేళ మాకు రెండు చేతులతోనే కావాలి అనుకుంటే ఏదైనా ఒకటి వెయిట్ లిఫ్ట్ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా మనం ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడి వరకు ఇలా స్ట్రైట్ గా, ఇది కదలకుండా ఇలా స్ట్రైట్ గా మనం తీసుకుంటే ఎక్కడ ఇది మన క్రాస్ కటింగ్ కాబట్టి మనకు ఖర్చు లేకున్నా నో ప్రాబ్లం. ఒకవేళ క్రాస్ కటింగ్ కావాలి, స్ట్రైట్ కటింగ్ అయితే మనకు ఖర్చు అవసరం ముందట, ఎందుకంటే ఈ చంక దగ్గర ఈ విధంగా పట్టేస్తుంది. ఈ క్రాస్ కాబట్టి మనకి సాగుతుంది, సాగినప్పుడు మనకి ఖర్చు అవసరం లేదు, మంచిగా సాగుతుంది కాబట్టి. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ మనం స్ట్రైట్ గా తీసుకొని ఈ లైన్ ఇది స్ట్రైట్ గా తీసుకోవాలి ఇలా. ఓకే, ఇలా స్ట్రైట్ గా. అయితే ఇక్కడ కొంచెం లేచినట్టులాగా ఉంది, అంటే అలా ఉండకూడదు, ఇలా ఇంకా కొంచెం ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఒకవేళ ఈ విధంగా కాకుండా ఇంకా కొందరు పైకి ఈ విధంగా పెట్టేస్తారు, అప్పుడు ఎలా వచ్చింది, ఇక్కడ లేస్తుంది. ఒకవేళ ఇంకా కిందికి ఇలా పెట్టేస్తారు అనుకోండి, అప్పుడు ఇది కరెక్ట్ గా లేదు. ఓకే, ఇది కరెక్ట్ గా లేదు అప్పుడు. సో ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ కరెక్ట్ చూసుకొని ఈ లైన్ కూడా కరెక్ట్ చూసుకున్నప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ తప్పు పోకుండా కరెక్ట్ గా వస్తుంది, పెద్దగా రాదు. అయితే పెద్దగా వస్తుంది, పొడవు ఎక్కువ అవుతుంది, లూజ్ అవుతుంది నెక్ అన్నప్పుడు మనం ఏదో ఒక మిస్టేక్ అయితే ఇక్కడ చేస్తాం. అయితే మీరు ఏం చేయండి అంటే, నేర్చుకుంటున్నారు కాబట్టి పెద్దగా అవుతుంది నెక్ అన్న వాళ్ళు చూడండి, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి వేసుకోండి. ఓకే, ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే ఖర్చుకి ఇందులో పైకి తీసుకొని ఒక 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఇలా పైకి గీసేసుకోండి ఇలా. అప్పుడు మీకు నెక్ అనేది మీకు ఎక్కువగా పెద్దగా అవ్వదు. అయితే కుట్టేటప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇది కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి.
ఆ చెక్ చేసుకోవడం కూడా నేను యూట్యూబ్ లో పెట్టిన వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలనేది మీరు ఒకసారి చూడండి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా ఒక పాదం ఖర్చు అంతా పైకి పెట్టుకోండి. ఇక్కడనే ఈ నెక్ దగ్గరనే. పెద్దగా నెక్ వస్తుంది, మాకు అది ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా చేసుకోండి. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదక్క, మీరు చెప్పిన కటింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ స్ట్రైట్ గానే ఇలా తీసేసుకోండి, కరెక్ట్ గా తీసేసుకోండి. మన కటింగ్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఆ విధంగా అయితే రాదు. సో ఈ విధంగా ట్రై చేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు డాట్ ఉంది, ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ ఉంది. సో ఈ మూడింటికి ఖర్చు వచ్చేసి ఒక 3/4 ఇంచ్ కిందికి మనం వేసుకోవాలి. అంటే ఇది మనకు కటింగ్ది మార్కింగ్ అన్నమాట. సో ఇప్పుడు నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ అయిపోయింది, ఈ నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇది కరెక్ట్ గా ఇక్కడ సెట్ చేసుకొని ఈ డాట్ ఎక్కడుందో అది మనం పెట్టేసుకుందాం. ఈ డాట్ ఓకే, ఇదిగోండి ఈ డాట్ ఎక్కడుందో పెట్టేసుకుందాం. చూడండి కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర ఇది ఉండనివ్వాలి ఇలాగే. ఒకవేళ ఇక్కడ లేకుండా జరిగిపోయింది అనుకోండి, ఈ డాటు కరెక్ట్ రాదు, ప్లస్ ఇక్కడ మనకు ఈ ఫిట్టింగ్ పాయింట్ కూడా కరెక్ట్ రాదు. సో ఇక్కడ కరెక్ట్ గా సెట్ చేసుకొని, ఇక్కడ కరెక్ట్ గా సెట్ చేసుకొని, ఇక్కడ కూడా కరెక్ట్ గా సెట్ చేసుకొని, ఇక్కడ నుండి మన డాట్ ఎక్కడుంది చూస్తున్నారు కదా, మీకు కనబడుతుంది. ఈ డాట్ ఇక్కడ నుండి ఈ డాట్కి ఎక్కడైతే ఎండ్ ఉందో అంటే ఖర్చు, ఇదిగోండి ఇక్కడ మనకు కుట్టు ఉంది, ఇది ఖర్చు, ఖర్చుకు ఎండ్ దగ్గర మనం పట్టుకోవాలి. పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి డౌన్ కటింగ్ ఎంత ఉంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఊరికేనే ఐడెంటిఫై చేయొచ్చు మనం. కరెక్ట్ గా ఈ ప్లేస్ ఇక్కడ, ఈ ప్లేస్ ఇక్కడ పట్టుకొని ఎక్కడైతే మనకు ఈ మార్జింగ్ ఉంది కదా, ఫిట్టింగ్ మార్జింగ్, అక్కడ కొంచెం ఈ విధంగా పట్టుకొని ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకు 1/4 ఇంచు ఎక్కువ వేసుకోవాలంటే ఇక్కడ ఎలాగో మనకు డాట్ పెడుతున్నాం కదా, ఆ డాట్ కైతే ఒక 1/4 ఇంచు పోతుంది కదా, అందుకే ఇక్కడ ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ డాటు ఇక్కడ పాయింట్ నెక్, ఈ డాటు ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇలాగే ఇది తీసేసుకొని ఇక్కడ పట్టేసుకొని ఇక్కడ చిన్నగా మెల్లిగా మనము ఎక్కడైతే 4th డాట్ లేదు, ఇక్కడ 4th డాట్ లేదు కాబట్టి మనం ఇక్కడ మార్జింగ్ ఈ విధంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది, చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది, ఇక్కడ మనకు కుట్టు ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది, ఫ్రంట్ ఈ పార్ట్ కూడా అయిపోయింది. అయితే మళ్ళీ యథా ప్లేస్ లో ఈ మూల దగ్గరనే ఈ ఉక్కు పెట్టేసి ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి ఈ పాయింట్ ఎక్కడుంది మనకు, ఈ పాయింట్ ఎక్కడుందో అక్కడ కరెక్ట్ గా ఈ పొజిషన్ లో మనం మార్క్ చేసుకోవాలి. ఈ పొజిషన్ లో మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి కిందికి ఈ డాట్ ఎంత ఉంది అది మనం మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ ఇక్కడ ఉంది, చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ డాట్ వచ్చింది, ఇక్కడ ఖర్చు వచ్చింది. సో ఇప్పుడు మనకి బ్లౌజ్ తోటి పని లేదు. ఎంత ఉంది, మాక్సిమం 10.5 దగ్గర మనకు ఈ మార్కింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే 38 సైజ్ కదా, 10.5 దగ్గరనే ఉంటుంది. ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గరనే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ నుండి 10.5, అది పర్ఫెక్ట్ గా మనకు మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుండి 3 ఇంచెస్, ఇదిగోండి 3 ఇంచెస్ దగ్గర డాట్ మార్కింగ్. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకొక 1/2 ఇంచ్ కిందికి తీసుకోవాలి. ఈ చెస్ట్ నార్మల్ గా ఉంది కాబట్టి 2.5 ఏమో చెస్ట్ పాయింట్, ఇదేమో ఖర్చు. ఓకే, ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ గా మనం డాట్ కి తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి మనము ఒక వాళ్ళ చెస్ట్ ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. అయితే వాళ్లకు షార్ప్ గా ఉండొద్దు అనుకుంటే ఇగో ఈ డాట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. షార్ప్ గా ఉండొద్దు, డాట్ అనేది షేప్ అనేది షార్ప్ గా ఉండొద్దు అనుకుంటే ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ షార్ప్ గా కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవాలి. డాట్ షార్ప్ వద్దు అనుకుంటే, రౌండ్ గా చెస్ట్ కనబడాలి అనుకుంటే కొంచెం వంపు తీసుకోవాలి. షేప్ షార్ప్ గా కావాలి అనుకుంటే ఇలా ట్రయాంగిల్ లాగా మూల కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ నుండి ఇదిగో కరెక్ట్ గా ఈ ప్లేస్ లో మనం ఒక లైన్ తీసుకొని ఎక్కడైతే మనకు ఈ డాట్ పాయింట్ ఉందో అక్కడి వరకు ఈ విధంగా మనం కొట్టేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే మనకు 4th డాట్ లేదు కాబట్టి. ఒకవేళ 4th డాట్ పెట్టుకోవాలనుకుంటే ఇలా స్ట్రైట్ గా తీసుకుంటాం. మీకు ఇది ఎన్నో వీడియోస్ లో కూడా చెప్తున్నాను. 4th డాట్ అవసరం లేదనుకుంటే ఇక్కడ ఇంకా కూడా కొంచెం ఫోల్డింగ్స్ రావద్దు, చెస్ట్ నీట్ గా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం పైకి కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ 4th డాట్ అవసరం లేదు. ఇంకా షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది, షేప్ కూడా జారిపోకుండా ఉంటుంది. ఒకవేళ
ఫోర్త్ డాట్ పెట్టుకోకుండా ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి, చెస్ట్ కింద ఇక్కడ మనకు ముడతలు వచ్చేస్తాయి, చాలా చాలా ముడతలు వచ్చేస్తాయి. సో ఇది చాలా గమనించాలి. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్యాక్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఈ మూల నుండి కరెక్ట్ గా ఎక్కడైతే మనము ఖర్చు వరకు మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్ అన్నమాట, చూసారు కదా, ఇది క్రాస్ బెల్ట్. ఈ విధంగా మనకు షేప్ అనేది ఫ్రంట్ షేప్ వచ్చేస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ షేప్. ఇక్కడ నుండి మిడిల్లో మనకి ఆల్రెడీ డాట్ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్ గా మిడిల్లోనే మనకు ఇలా డాట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు 2 ఇంచులు తేడా ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా డాట్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఖర్చుకి 1/2 ఇంచు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా డాట్ కి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ కూడా కొంచెం వెడల్పుగా ఉంటే ఇక్కడ రౌండ్ గా వస్తుంది, కొంచెం ఇలా దగ్గరకిగా ఉంటే షార్ప్ గా వస్తుంది. మనకు ఏది డిసైడ్ చేసుకోవాలో అది మీ ఇష్టం. ఇక్కడ మనకు చంక ఇంత డౌన్ ఉందన్నమాట. అయితే ఒక్కొక్కరికి ఈ కటింగ్ కూడా రాదు. ఎవరికి రాదు, ఎలాంటి వాళ్ళకి రాదు అంటే ఈ డౌన్ కటింగ్ చెస్ట్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డౌన్ కటింగ్ అనేది రాదు. ఒకవేళ చెస్ట్ చిన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డౌన్ కటింగ్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు అందరికి షోల్డర్ జారుతుంది అనే ఒక షోల్డర్ జారుతుంది, చాలా చాలా కంప్లైంట్స్, షోల్డర్ జారుతుంది. మనం ఇది ఇక్కడ ఎంత పెట్టుకున్నాము, ఒక 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, చూడండి ఇంకో 3 ఇంచెస్, ఇదిగో 3 ఇంచెస్ దగ్గర, ఇదిగో ఒక 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా కిందికి తీసుకోవాలి. ఇక్కడ నుండి కూడా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా తీసుకుంటే షేప్ అనేది మీకు ఫ్రంట్ పార్ట్ జారకుండా ఇక్కడ బ్రాడ్ గా నీట్ గా వస్తుంది. ఓకేనా, ఇదిగోండి ఈ స్కేల్ తీసుకొని ఏదైతే మనం లోపలికి గీసుకున్నామో, ఎక్కడైతే మనం షోల్డర్ ఇది చంక డౌన్ తీసుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా మనం ఇలా మెజర్ తీసుకుంటే, ఇదిగోండి ఈ విధంగా మెజర్ తీసుకుంటే ఇక్కడ సన్నగా వస్తుంది, షోల్డర్ జారదు, నెక్ వచ్చేసి బ్రాడ్ గా నీట్ గా ఇలా స్ట్రైట్ గా కనబడుతుంది. ఒక్కొక్కరికేమో ఎలా ఉంటుందంటే స్ట్రైట్ గా కనబడకుండా కొంచెం ఇలా దగ్గరికిగా వచ్చేస్తుంది, నెక్ దగ్గరికిగా వచ్చేస్తుంది. అలా కనబడకుండా షోల్డర్ జారదు అండ్ స్ట్రైట్ గా కనబడుతుంది. ఇదిగోండి ఇలా అన్నమాట, చూసారా, ఇలా షోల్డర్ జారకుండా అండ్ ఇలా స్ట్రైట్ గా కనబడుతుంది. ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రాకుండా నీట్ గా అయితే మనకు ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందా అండి? ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా మనం చేసుకుంటే పర్ఫెక్ట్ గా కటింగ్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు చెప్పాను కదండి, ముందు నెక్ పట్టేసినట్టులా ఉంది, ఒక్కసారి మన కటింగ్ ని ఫాలో అవ్వండి. మన కటింగ్ ని ఫాలో అవుతే మన కటింగ్ చేసిన తర్వాత కూడా మీకు అలాంటి ప్రాబ్లమ్సే వస్తున్నాయా అనేది నాకు చెప్తే నేను మటుకు తప్పకుండా క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలా కట్ చేస్తున్నారో నాకైతే తెలీదు. సో నా కటింగ్ ఫాలో అయితే నా కటింగ్ లో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో నేను ఇప్పుడు కళ్యాణికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇప్పుడు కళ్యాణి నెక్స్ట్ వీడియోలో కళ్యాణి అసలు ఏం ప్రాబ్లం లేకుండా నీట్ గా కుట్టుకోగలుగుతుంది. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ నేను మన కటింగ్ లో వస్తే చెప్పగలుగుతానండి. మీ కటింగ్ ఎలా చేస్తున్నారో కాబట్టి తెలియదు కాబట్టి నేను చెప్పలేను. చిన్నవి అయితే నేను చూపిస్తున్నాను కదా, సో ఆ విధంగా కట్ చేస్తే మీకు ఫ్రంట్ పట్టేసినట్టు గానీ, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ క్యూ అక్క దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఛానల్ ని చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి, నేను తీయలేదురా, ఆరెంజ్ కలర్ కదా, తీయలేదు, పైనే ఉందో ఏమో మరి, తీసిరో ఏమో మరి తెలియదు. ఇదిగోండి ఇక్కడ ఇలా కరెక్ట్ గా వస్తుంది, ఇక్కడ మార్జింగ్ కి ఉంటుంది, ఇక్కడ కొంచెం ఖర్చుకుంటుంది. మనం ఈ క్రాస్ బెల్ట్ ని కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఇక్కడ పైన షేప్ వచ్చింది, ఇక్కడ కూడా షేప్ వచ్చింది కాబట్టి ఇక్కడ షేప్ ఎంత ఉంది చూడండి, 2.5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, ఇది 4.5 ఉంది. కానీ మనకు 4.5 కంటే ఎక్కువ తీసుకుంటే మనకు స్టమక్ పైకి వస్తుంది కాబట్టి ఈ క్రాస్ బెల్ట్ ఎంత ఉందో మనం ఈ క్రాస్ బెల్ట్ అంతా
తీసేసుకుందాము. కానీ ఇక్కడ మటుకు కరెక్ట్ గా తీసుకోవాలి. ఇదిగోండి ఈ క్రాస్ బెల్ట్ 3 ఉంది అంటే మనం 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటాను. ఇక్కడ ఖర్చుకి పోతుంది, ఇక్కడ ఖర్చుకి పోతుంది, మనకు 3.5 వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఎంత ఉంది? 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్ దగ్గర కరెక్ట్ గా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఎంత ఉంది చూడండి, అదిగో 2.5 ఉంది అంటే 3.5 దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటే మనకు షేప్ అనేది ఇక్కడ డౌన్ ఉంది కదా, ఇలా నీట్ గా హైట్ ఇలా డౌన్ ప్లస్ మళ్ళీ హైట్ ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. సో పర్ఫెక్ట్ గా మనకు క్రాస్ బెల్ట్ షేప్ కూడా సెట్ అయిపోతుంది. ఇలా ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ మనం ఇలా తీసుకోవాలి. అయితే కొందరికి స్టమక్ ఎక్కువగా ఉంటుంది, స్టమక్ పొట్ట దగ్గర నాకు ఒత్తుకుపోతుంది అనే వాళ్ళకి ఇక్కడ నుండి కొంచెం ఈ విధంగా మనం ఇలా తీసేసుకోవాలి. అప్పుడు పైకి తీసుకోకుండా కిందకి ఇలా తీసుకుంటే పొట్ట దగ్గర ఒత్తుకుపోదు అండ్ ఇది కూడా మనకు తక్కువ అవుతుంది అనమాట. ఈ లెంత్ కూడా తక్కువ అవుతుంది. ఈ లెంత్ తక్కువ కావాలి అని అంటే మనం ఇక్కడ దాటు ముందట గల్లా ఇలాంటివి కట్ చేస్తాము, కానీ అలా కట్ చేయకూడదు. ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తేనే మనకు ఈ ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది, క్రాస్ బెల్ట్ కరెక్ట్ గా వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేస్తారు, ఈ ఫ్రంట్ గల్లా కట్ చేస్తారు. ఫ్రంట్ గల్లా కట్ చేస్తే ఫ్రంట్ ఎక్కువ అయిపోతుంది, ఇక్కడ కట్ చేస్తే చెస్ట్ దగ్గర కూడా ముడతలు వస్తాయి, షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. సో మనం ఈ విధంగా కిందికి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకు సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది అన్నమాట.